చిల్డ్రన్ మనం ప్రీవియస్ వీడియోలో ఎస్ఎస్సి మార్క్స్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే 61 మార్క్స్ విల్ గెట్ 100%. అంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ లో 100% 61 మార్క్స్ మనం ఎలా గెయిన్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం తెలుసుకుంటే రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి మనకు వెయిటేజ్ 9 మార్క్స్ ఉంటుంది. అది ఆల్రెడీ తెలుసుకున్నాం. సో 9 మార్క్స్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? సో దీంట్లో 1 మార్క్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, 2 కేటగిరీస్ ఉన్నాయి. 1 మార్క్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎల్సిఎం గురించి క్వశ్చన్స్ అడగచ్చు, లేదా హెచ్సిఎఫ్ సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు, లేదా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి దాని డెఫినేషన్ రాయమని చెప్పచ్చు, ఆ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకొకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమని అడగచ్చు. సో ఈ 4 కేటగిరీస్ 1 మార్క్ అడిగే ఛాన్సెస్ 100%. మనం పబ్లిక్ ఎగ్జామ్ లో ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ డెఫినేషన్ అండ్ ఆల్సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి అడగచ్చు. సో తర్వాత మనకి ఇర్రేషనల్ నెంబర్స్, దట్ మీన్స్ స్క్వేర్ రూట్స్ ప్రూవ్ చేయమని 8 మార్క్స్ క్వశ్చన్ 100% అడుగుతారు. ఎలా అడుగుతారంటే √2 show that √2 is a irrational number, √5 is a irrational number, 2 plus √5 is a irrational number. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి 100% పబ్లిక్ లో పేపర్ చూసినట్లయితే మీరు 8 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చనే ఈ టైప్ క్వశ్చన్స్ 100% ఉంటాయి. సో మనము ఇవి బాగా నేర్చుకుంటే సరిపోతుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఈ 4 టైప్స్ తీసుకోవచ్చు. 8 మార్క్స్ క్వశ్చన్ 100% √2, √5 సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది రియల్ నెంబర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ విషయానికి వస్తే టోటల్ దీంట్లో 13 మార్క్స్ వస్తాయి. అంటే ఎలా సార్ అంటే ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంటుంది? సో 1 మార్క్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ ఎలా అడుగుతారంటే కాంప్లిమెంటరీ ఈవెంట్, ఎలిమెంటరీ ఈవెంట్ లేదా ప్రాబబిలిటీ 0 ≤ P ≤ 1 అనే ఆ టైప్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే 1 మార్క్ అడుగుతారు. లేదా శాంపుల్ స్పేస్ అనే క్వశ్చన్ అయితే దీంట్లో అడిగే అవకాశం ఉంటుంది 1 మార్క్. సో దాని తర్వాత మనకి డెక్ ఆఫ్ కార్డ్స్, డైస్, కాయిన్స్ ఈ 3 కేటగిరీస్ లో ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అది కూడా క్రియేట్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎలా అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ లో టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు, లేదా డైస్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతారు. అది మిస్ అయిందనుకో కాయిన్స్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఈ మూడింటిలో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడిగి దాంట్లో మీకు జనరల్ గా అంటే ఓన్ గా 4 క్వశ్చన్స్ క్రియేట్ చేయమని అడుగుతారు. అంటే దాని మీనింగ్ ఏమి? ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే క్రియేట్ చేయమని, దానికి ఆన్సర్స్ రాయమని కాదు. సో దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసి రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కి మనకు క్రియేట్ చేయమని చెప్తారు. అది దీని మీనింగ్. సో తర్వాత ఇక్కడ మిస్లేనియస్ అన్నారు. మిస్లేనియస్ అంటే కార్డ్స్, డైస్, కాయిన్సే కాకుండా 13th చాప్టర్ లో అంటే ప్రాబబిలిటీ చాప్టర్ లో మనకి మిస్లేనియస్ సంబంధించి అంటే ఏమడుగుతారు? ఇక్కడ స్పిన్నర్ క్వశ్చన్ ఉంది, నెంబర్స్ క్వశ్చన్ ఉంది. సో ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ మిస్లేనియస్ సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. సో 100% మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో డైస్, కాయిన్స్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఒక క్వశ్చన్ అడిగి రిలేటెడ్ గా మనకి క్రియేట్ చేయమని 4 పాయింట్స్ క్రియేట్ చేయమని అడుగుతాడు. దీంట్లో ప్రాబబిలిటీకి సంబంధించిన విషయం. సో తర్వాత మనం కోఆర్డినేట్ జామెట్రీ విషయానికి వస్తే దీంట్లో టోటల్ 10 మార్క్స్ ఉంటాయి. 10 మార్క్స్ విషయానికి వస్తే దీంట్లో సెక్షన్ ఫార్ములా ఉంటుంది. సెక్షన్ ఫార్ములా దీంట్లో ట్రై సెక్షన్ అడగచ్చు, లేకపోతే వాళ్ళే 2 పాయింట్స్ ఇచ్చేసి సెక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే ట్రై సెక్షన్ అంటారు. అంటే P డివైడ్స్ ఇన్ ద రేషియో 1:2 అని, Q డివైడ్స్ ఇన్ ద రేషియో 2:1 అనేది తీసుకొని mx2 + nx1/m + n, my2 + ny1/m + n అనే ఫార్ములా యూజ్ చేసి మనకు సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం చేయమని అడుగుతారు, ట్రై సెక్షన్ అని. అది 100% అడిగే అవకాశం ఉంటుంది. అది మిస్ అయితే మనకి మిడ్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతారు. సో ఇక్కడ ఏమన్నా 10 మార్క్స్ అని చెప్పాను,
10 మార్క్స్ లో మనకి మిడ్ పాయింట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే ఏమి, ఏ పాయింట్ బి పాయింట్ 2 పాయింట్స్ ఇస్తారు, ఆ 2 పాయింట్స్ యూజ్ చేస్తూ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. అంటే ఏమి, x1 + x2/2 y1 + y2/2 అనే ఫార్ములా యూజ్ చేసి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. లేదనుకోండి దీంట్లో ఇంకా డిస్టెన్స్ ఫార్ములా అని ఇక్కడ అడిగారు. సో డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించి 100% మనకి విచ్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ అనే క్వశ్చన్ అయితే అడుగుతారు. ఇది ఎలా ఉంటుంది, 4 పాయింట్స్ ఇస్తారు, ABCD అనే వచ్చేసి ఇచ్చి, సో దాంట్లో మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తూ విచ్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ అంటారు. విచ్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ అంటే దాని మీనింగ్ ఏమంటే AB డిస్టెన్స్, BC డిస్టెన్స్, CD డిస్టెన్స్, DA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో పాటు ఏమి AC డయాగ్నల్, BD డయాగ్నల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓవరాల్ గా తీసుకుంటే 6 డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 సైడ్స్ డిస్టెన్స్ ఈక్వల్ వస్తే ఒక కేటగిరీ అని, డయాగ్నల్స్ ఈక్వల్ వస్తే ఇది రిలేటెడ్, అది స్క్వేరా, రాంబస్సా, రెక్టాంగిల్. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కోఆర్డినేట్ జామెట్రీలో అడిగే అవకాశం ఉంటుంది. పక్కాగా దీంట్లో ఒక క్వశ్చన్ అయితే పారలోగ్రామ్ ఇన్ ఆర్డర్ అనే క్వశ్చన్ ఒకటి ఉంది. ABCD అనే పాయింట్స్ ఇన్ పారలోగ్రామ్ ఆర్డర్ అని ఇస్తాడు. దీంట్లో XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని ఒక క్వశ్చన్ అయితే ఉంది 100%. సో దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ అది అడగచ్చు, లేదంటే విచ్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ సంబంధించి క్వశ్చన్ అడగచ్చు. సో తర్వాత స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే దీంట్లో 12 మార్క్స్ ఉన్నాయి. ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో 4 మార్క్స్ క్వశ్చన్ 100%, 1,00,000% తీసుకుంటే మీన్, మోడ్, మీడియన్ అంటే మీన్ ఫార్ములా, స్టెప్ డివియేషన్, తర్వాత డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనే 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ లో ఫార్ములా ఇస్తూ ఏం చేయమంటాడు, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అంటే మీన్ ఫార్ములా రాసి దాని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు, లేదా మోడ్ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు, లేదా మీడియన్ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. సో ఈ మూడింటిలో 100% మోడ్, మీడియన్ అయితే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని నేను మెన్షన్ చేసినాను. రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే దాని మీనింగ్ ఏమంటే స్టాటిస్టిక్స్ లో మీన్, మోడ్, మీడియన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి 8 మార్క్స్. సో ఆ ప్రాబ్లమ్స్ లో ఖచ్చితంగా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడిగే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా F = 20 వాల్యూ ఫైండ్ అవుట్ చేయని ఒక క్వశ్చన్ ఉంది, అది 100% అవకాశం ఉంది. సో తర్వాత నెక్స్ట్ ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి తీసుకుంటే 9 మార్క్స్. 9 మార్క్స్ లో 100% 2 గ్రాఫ్స్ వస్తాయి. మనకి నచ్చిన ఏ గ్రాఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ గ్రాఫ్ అయినా కూడా ఇక్కడ చేయొచ్చు. 100% ఇక్కడ గ్రాఫ్ అయితే ఉంటుంది. 2 గ్రాఫ్స్ లో ఒక గ్రాఫ్ వేయచ్చు. ఆ గ్రాఫ్స్ కూడా ఎలా ఇస్తారంటే వర్బల్ ప్రాబ్లం ఒకటి ఇస్తారు, తర్వాత ఈక్వేషన్స్ టైప్ ఒకటి ఇస్తారు. అంటే వర్బల్ ఒక స్టేట్మెంట్ తీసి మనమే క్వశ్చన్స్, దట్ మీన్స్ మనమే ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసుకొని గ్రాఫ్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి డైరెక్ట్ ఈక్వేషన్స్ ఇస్తారు, గ్రాఫ్ వేసే అవకాశం ఉంటుంది. సో తర్వాత వస్తే కంపారిజన్ అని అడిగాడు. 1 మార్క్ అడిగే ఛాన్స్, 8 మార్క్స్ గ్రాఫ్ వెళ్తే 1 మార్క్ ఇక్కడ కంపారిజన్ అని క్రియేట్ అని రాస్తున్నాను. కంపారిజన్ అంటే అది కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, తర్వాత డిపెండెంటా, లేకపోతే కోయిన్సైడా. సో ఈ విధంగా కొన్ని కంపారిజన్ రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. 100% మనకి ఇక్కడ క్రియేట్ అనే క్వశ్చన్ ఏది అడగచ్చు అంటే పెన్సిల్స్, 5 పెన్సిల్స్, 6 బ్యాట్స్, సో టుగెదర్ 90 రూపీస్. ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ 1 మార్క్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత మనకి లాస్ట్ పాలినామియల్స్ విషయానికి వస్తే పారాబోలా గ్రాఫ్స్ అంటే 8 మార్క్స్. ఇక్కడ పారాబోలా గ్రాఫ్స్ అంటే యూ షేప్డ్ పారాబోలా అడుగుతారు. దాంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్, వాట్ ఆర్ ది జీరోస్, ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతూ మనకి ఒక పారాబోలా గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్ అట్లీస్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ రాసినా కూడా మనకి 100% 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పారాబోలా గ్రాఫ్స్ నుంచి. తర్వాత ఇక్కడ నేను 8 మార్క్స్ అని మెన్షన్ చేసిన, 4 మార్క్స్ పారాబోలాకి వెళ్తే రిమైనింగ్ వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ ఏం తీసుకుంటాము, 4 మార్క్స్ తీసుకున్నాం ఇక్కడ. తర్వాత డిగ్రీ బేస్డ్ అండ్ క్రియేటివ్ అండ్ రిలేషన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది. అది ఎలా అడుగుతారు సార్ అంటే రిలేషన్ సంబంధించి. అంటే 2 పాయింట్స్ ఇస్తాడు. సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని 2 వాల్యూస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ జీరోస్ 2 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 3. సో వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్
దీస్ టూ అంటారు. లేదంటే ఇంకో అడుగుతారంటే క్రియేట్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ బై యూజింగ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనే క్వశ్చన్ అయితే అడుగుతారు. లేదా నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ దీంట్లో అడిగే అవకాశం ఏంటంటే డిగ్రీ బేస్డ్ ఆర్ కోఎఫిషియెంట్స్ తీసుకుంటాం. దీంట్లో డిగ్రీ బేస్డ్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ 4th డిగ్రీ కోఎఫిషియెంట్ -8 ఆర్ 6th డిగ్రీ కాన్స్టాంట్ -10, 4th డిగ్రీ అండ్ కాన్స్టాంట్ -6. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఈ పాలినామియల్ చాప్టర్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఈ 6 చాప్టర్స్ బాగా నేర్చుకుంటే 100% మనకు 61 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి ఈ వీడియో 100% యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్.